నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఎపిసోడ్ నిజంగా చేయాలనుకోలేదు. చాలా బాధాకరమైన అంశం కనుక ఇది ఎందుకు చేయాలి అనిపించింది. కానీ ఆ తర్వాత బాధ్యత గుర్తొచ్చింది. ప్రతి పాత్రికేయుడి మీద సామాజిక బాధ్యత అనే ఒక బాధ్యత ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటివి చేయాల్సి వస్తుంది. చావులు, చంపడాలు ఇలాంటి వాటి మీద ఎవరైనా ఎపిసోడ్ చేయాలనుకుంటారా? కానీ చేయాల్సి వస్తుంది. ఇది ఒక దారుణాతి దారుణమైన అంశం. ఒకడు ఊరేసుకుని చేస్తాడు, ఇంకొకడు అమ్మా నాన్నలకు ఊరేసి చంపేస్తాడు, ఇంకొకడు అడ్డొచ్చిందని అమ్మను అడ్డంగా నరికేస్తాడు. ఒకడు చేసిన దౌర్భాగ్యపు పనికి అమ్మా నాన్నలు ఉరేసుకుని చచ్చిపోతారు. ఇంకొకడు చెల్లి పెళ్లి కోసం తీసుకొచ్చిన 10 లక్షల రూపాయలని కాజేసి కనిపించకుండా పోతాడు. ఆ భారంతో అమ్మా నాన్నలు బలవన్మరణం పొందుతారు. ఇంకొకడు ఏకంగా కుటుంబ సభ్యులందరినీ ఇంట్లో పెట్టి నిప్పంటిస్తాడు. ఏంటి చావులు? వీటన్నిటి వెనక ప్రధానమైన కారణం ఒకటే, బెట్టింగ్. అవును, మీరు విన్నది నిజమే. బెట్టింగ్ అనే ఒక రుగ్మత, బెట్టింగ్ అనే ఒక మహమ్మారి ఎందరో జీవితాలను నాశనం చేస్తుంది. కొందరు చస్తున్నారు, కొందరు ఇతరులను చంపేస్తున్నారు. మొత్తంగా సమాజానికి గుదిబండగా మారుతున్నారు. ఏంటి అసలు ఈ బెట్టింగ్లు? చాలామంది అలవాకుగా మాట్లాడుతూ ఉంటారు. మా వాడు బెట్టింగ్లో చాలా సిద్ధాస్తుడు, డబ్బులు బాగా సంపాదిస్తాడు. ఇంకొందరు గ్యాంబ్లింగ్ అంటారు. అవి రెండు వేరు. బెట్టింగ్ వేరు, గ్యాంబ్లింగ్ వేరు. బెట్టింగ్ ఊహాజనితం. మీరు రేపు జరగబోయేది, ఈ క్షణంలో జరగబోయేది ఏంటో ముందు మీరు ఊహించుకొని దాంట్లోకి దిగుతారు. అదే గ్యాంబ్లింగ్ అయితే మీ చేతుల్లో కొంత ఉంటుంది. ఉదాహరణకు ప్లేయింగ్ కార్డ్స్, ప్యాకాట్ ఆడతారు. దాంట్లో వరుసలు ఎలా పెట్టాలో అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. బట్ బెట్టింగ్ చాలా ప్రమాదకరమైన ఇది. ఒక అధ్యయనం ప్రకారం అసోసియేటెడ్ ప్రెస్ అని అమెరికాలో ఒక అథెంటిక్ వార్తా సంస్థ ఒకటి ఉంది. ఆ సంస్థ వెల్లడించిన అంశాలను మీకు ఇప్పుడు నేను వివరించబోతున్నాను. మన దేశం లాంటి చోటైనా ఇలా జరుగుతుంది, ఇంకెక్కడ జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఈ రుగ్మత ఉంది. కానీ అమెరికా అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాలో దాదాపు 15% మంది యూత్ ఈ బెట్టింగ్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళలో 6-7% మంది హత్యలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. షాపింగ్ మాల్లోకి వచ్చేసి కాల్ చేసేసి డబ్బులన్నీ లాక్కుని వెళ్ళిపోయాడు, పాపం అతను భారతీయుడే లేకపోతే మన తెలుగువాడే, ఇలా రకరకాలుగా మనం వార్తలు వింటూ ఉంటాం. ఆ ముఠా అన్నమాట. ఈ బెట్టింగ్ చేసేవాళ్ళు ఇలాంటి కిరాతకమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి అసోసియేటెడ్ ప్రెస్ గణాంకాలన్నిటినీ వివరించింది. మన దేశంలో కూడా క్రైమ్ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ దాని ప్రకారం 30% మంది యువత ఈ బెట్టింగ్లు ఆడుతున్నారని, వాళ్ళల్లో 10% మంది కిరాతకంగా తయారవుతున్నారని, అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఘోరంగా మారిపోయి చంపడమా లేకపోతే చావడమా అనే ఒక స్థితికి వెళ్ళిపోతున్నారని చెప్పి మన నేషనల్ క్రైమ్ రిపోర్ట్లో కూడా ఆ సమాచారం ఉంది. ఏంటి అసలు ఈ బెట్టింగ్? దీన్ని అసలు ఎలాగా ఈ యూత్ అనేవాళ్ళు దానికి అలవాటు పడుతున్నారు? ఇలాంటి అంశాల మీద మనం లోతుగా అధ్యయనం చేశాను నేను. ఎందుకంటే కొన్ని వార్తలు మనసును కలిచివేస్తున్నాయి. నేను ముఖ్యంగా ఈ మధ్య విశాఖపట్నంలో ఒక మూర్ఖుడు అమ్మను 50 పోట్లు కత్తితో 50 సార్లు పొడిచేశాడు. చేసిన నేరం ఏంటి అమ్మ అంటే, వాడు ఆడుతున్న మొబైల్ ఫోన్ను దాచేసింది. వాడు బెట్టింగ్ ఆడుతున్నాడు, దాంట్లో మొబైల్ ఫోన్ దాచేసింది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు. నువ్వు నాశనం అయిపోతున్నావు అని చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అప్పుడు వాడు తల్లిని కొట్టి కత్తితో కసిదీరా పొడిచి చంపేశాడు. అలాంటి సంఘటనలు ఉదయాన్నే మనం వార్తాపత్రికల్లో చదివితే మనసు వికలమైపోతుంది. దానిలోంచి వచ్చిన బాధ్యతే ఇది. నేను ఇందాక చెప్పాను, బాధగా ఉన్నా కూడా బాధ్యతగా చేయాల్సి వస్తుంది అని చెప్పి కొంతమందిలోనైనా మార్పు రావాలని ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ ఎపిసోడ్ని నేను ఎన్నుకున్నాను. ఇక ఎవరు ఎక్కడి నుంచి మొత్తం మన యూత్ ఆడుతున్న ఈ బెట్టింగ్ ఉంది కదా,
ఆ యాప్స్ అన్నీ అమెరికా బేస్డ్, ఎక్కువ అక్కడి నుంచే వస్తున్నాయి. అమెరికన్ బేస్డ్ కొన్ని స్పోర్ట్స్కి సంబంధించి, స్పోర్ట్స్లో కూడా మళ్ళీ రకరకాల స్పోర్ట్స్, క్రికెట్కు సంబంధించి, అలాగే ఇంకో పక్క కార్ రేసింగ్ సంబంధించి. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈ టీం గెలుస్తుంది, ఆ టీం గెలుస్తుంది అని చెప్పి బెట్టింగ్ పెట్టం కాదు అక్కడ. ఇప్పుడు వేసే బాల్ 4 అవుతుంది, 6 అవుతుంది, లేకపోతే ఇప్పుడు వేసే బాల్ క్యాచ్ అవుతుంది. ఇలాగా ఒక్కొక్క దానికి సంబంధించి కూడా వేలల్లో, ఆ తర్వాత లక్షల్లో బెట్టింగ్లు చేసి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. ఈ కోటీశ్వరులు అయిన వాళ్ళని చూసి ఈ కోల్పోయిన వాళ్ళు కొత్తగా మళ్ళా తయారవుతారు. రకరకాల విధానాల్లో బెట్టింగ్స్ ఉన్నాయి. అవి మనం ఇంకా కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత చేస్తాం. స్పోర్ట్స్ విషయంలోకి వచ్చేసరికి ఎక్కడ వీళ్ళు ఇది నేర్చుకుంటారు ఈ బెట్టింగ్ అంటే, కోచింగ్ సెంటర్లో ఉన్నట్టుగానే అన్నిటికీ కోచింగ్ సెంటర్ లాగా బెట్టింగ్ ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద కొన్ని యాప్స్ ఉన్నాయి. అవి కూడా మళ్ళీ అమెరికన్ బేస్డ్. వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ బెట్టింగ్ ఎలాగ ఆడాలి, రేస్ అయితే దానిలో ఈ మెళకువలు మీరు పాటించాలి, లేకపోతే క్రికెట్ అయితే ఈ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకుని పాడితే డెఫినెట్గా మీరు కోటీశ్వరులు అయిపోతారు. ఇలాగ చేస్తూ వాళ్ళని మెల్లగా రంగంలోకి దింపుతారు. విపరీతంగా వ్యూషిప్ ఉంటుంది వాటికి, విపరీతంగా చూస్తున్నారు. ఎందుకంటే వాడు ఎవడైతే ఎలా బెట్టింగ్ చేయాలో అని నేర్పడానికి ఏర్పాటు చేసుకున్న ఆ యాప్ చాలామంది చూస్తున్నారు, చాలామంది నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. కానీ ఆ నేర్పిన వాడు మాత్రం కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే వ్యూవర్షిప్ ద్వారా వాడికి వస్తున్న డబ్బులు కోట్లలో ఉంటుందనేది ఒక అంచనా. మనం ఇవన్నీ అధ్యయనం బేస్డే, ఉత్తినే ఏదో మాట వరుసగా చెప్పేయటం కాదు ఇది. అవి నేర్పేస్తున్నారు. ఆ నేర్పడంతో పాటుగా ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఇంకొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ మాట ఎవరైనా వింటారు అన్నమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు. అన్ఫార్చునేట్లీ కొన్ని దేశాల్లో, ఆ దేశాల్లో అత్యంత ప్రాముఖ్యమైన సెలబ్రిటీస్ అంటే సినిమా యాక్టర్లు కావచ్చు, ఇంకేదన్నా వాళ్ళు కూడా తెర ముందుకు వచ్చేసి ఈ బెట్ ఆడండి, మీరు అద్భుతంగా మీరు రాణిస్తారు అని చెప్పి చెప్పటం అనేది అత్యంత విచారకరమైన అంశంగా మనం ఇక్కడ పరిగణించాలి. వీళ్ళు చెప్పేవాళ్ళు ఎంత టెంప్ట్ చేస్తారంటే, నేను బికారిలాగా నా జీవితాన్ని ప్రారంభించాను అంటే సక్సెస్ స్టోరీస్ లాగా, విజయ గాథలు అనమాట. ఈ వీర సైనికులు విజయాన్ని సాధించినట్టుగా చెప్తారు. నేను బికారీగా మొదలైపోయాను, తొలుత 1000 రూపాయలతో ప్రారంభించాను, 5000 సంపాదించాను, 5000తో 5 లక్షలు అయిపోయింది నాకు, ఇప్పుడు నేను కోటీశ్వరుడిని, లగ్జరీస్లో నేను బతికేస్తున్నాను అని చెప్పి తన సక్సెస్ స్టోరీ చెప్పి ఈ కొత్తగా వినేవాళ్ళను మెల్లగా ట్రాప్లో పెట్టేస్తారు. వాళ్ళు ఏముంది, యూత్ ఏమంటారు, అవి యూత్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏముందో మళ్ళీ మనం ఇంకొంచెం కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడదాం. స్పోర్ట్స్లోకి వచ్చేసరికి కొన్ని డ్రాఫ్ట్ కింగ్, ఇక్కడ నేను ఒక చిన్న డిస్క్లైమర్ మీకు చెప్పాల్సి ఉంది. నేను కొన్ని పేర్లు చెప్తున్నానంటే మీరు అవి చూసి నేర్చుకోండి నేను చెప్పడానికి మాత్రం కాదు. ఎందుకంటే నేను చెప్పేది వాస్తవం కాదా అని కొంతమందికి అనుమానం రావచ్చు, అంటే అథెంటిసిటీ. కనుక కొన్ని పేర్లు ప్రస్తావించాల్సి వస్తుంది. వాస్తవానికైతే నేను ఆ పేర్లు చెప్పకూడదు అంటున్నాను. డాష్ అనో బీప్ అనో చెప్పేస్తే ఇంకా ఈ ఎపిసోడ్కి అర్థం ఉండదు. చెప్తున్నది ఏంటంటే అలాంటి వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పడమే తప్ప అవి కూడా ఉన్నాయి మీరు నేర్చుకోండి అని చెప్పి. ఇది జర్నలిజం అనేది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అనమాట. నైఫ్ ఒక వైద్యుడి చేతిలో ఉంటే శస్త్రచికిత్సలు చేసి మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. అదే ఒక రౌడీ చేతిలోనో ఒక కిరాతకుడి చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది. కానీ ఆ కత్తిని మనం ఎలా వాడుతున్నాము అనేదాన్ని లాంటిదే జర్నలిజం కూడా. సో మనం ఇక్కడ చెప్తున్నది ఏంటంటే అలాంటి వాటికి జోలి పోవద్దు నాయన అని చెప్పడానికి నేను ఈ పేర్లు ప్రస్తావిస్తున్నాను తప్ప మీరు కూడా అవి చూసి నేర్చుకోండి మాత్రం కాదని మీకు అందరికీ, ముఖ్యంగా పెద్దలకు నేను మనవి చేస్తున్నా. డ్రాఫ్ట్ కింగ్ అనేది ఒకటి అత్యంత ఫాస్ట్గా వెళ్తున్న ఒక దీనిగా, అలాగే ఫార్ డ్యూల్ అనేది ఇంకోటి కూడా ఉందట, ఫెంటాస్టిక్, దాని పేరే ఫెంటాస్టిక్. ఇంకొకటి బెట్ 365 అంటే 365 డేస్ అక్కడ బెట్టింగ్ జరుగుతూనే ఉంటుందట. ఇలాంటి కొన్ని యాప్స్లో కోట్ల రూపాయలు పోగొట్టేసుకుని వీళ్ళందరూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళు ఈ బెట్టింగ్ల వైపు వెళ్తూ ఉంటారు. లీజర్గా టైం దొరికిన, గ్రాడ్యుయేషన్ అయింది, ఉద్యోగం లేదు అంటే వాడు సీరియస్గా ఆ డిగ్రీ చేయలేదు, ఉద్యోగ ప్రయత్నం కూడా సరిగా చేయట్లేదు, ఇంట్లో భారంగా మారుతున్నాడు, అప్పనంగా డబ్బులు సంపాదించాలి, ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలి.
మెల్లగా ఇటువైపు ఏ మిత్రుడు ద్వారానో ఇటువైపు చేస్తాడు. 100లో ప్రారంభిస్తాడు. కొన్ని యాప్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెట్టింగ్ యాప్స్. వాడే మనకు ఒక 1000 రూపాయలు ఇస్తాడు ఫ్రీగా. ఈ 1000 రూపాయలతో మీరు ఆడండి, పోతే మాకు లాసు, మీకేం లాస్ కాదు కదా అని చెప్తాడు. అబ్బబ్బా నిజమే కదా, పాపం వాడెవడో మనకే ఎదిరిస్తున్నాడు, డబ్బులు ఎదిరించి మనకి ఆడిస్తున్నాడు అని చెప్పి మనం వేస్తాం. ఫస్ట్ 300తో ప్రారంభించాం. 300 వేస్తే 600 వస్తుందని వచ్చింది. సెకండ్ వేసాం, 1000 రూపాయలు వేస్తే 2000 వచ్చింది. అబ్బా ఇలా డబల్గా వెళ్ళిపోతుందని చెప్పి 5000 వేసాడు, పోయింది 5000. 5000లో మీకు ఆడు ఇచ్చిన 1000 రూపాయలు కాకుండా 4000 రూపాయలు మీరు జేబులో పెట్టారు. ఏమో నిజంగానే ఫస్ట్ 2 సార్లు సక్సెస్ అయింది కదా, ఒకసారి ఫెయిల్ అయింది, ఇప్పుడు ఇంకోసారి ఫెయిల్ అవుతుంది, ఆ తర్వాత వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ మీరు పెంచుకుంటూ పోతారు. తర్వాత డబ్బులన్నీ అయిపోయినాయి. మీరు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగానికి తరచూ సెలవు పెడుతూ ఉంటారు ఈ బెట్టింగ్ ఆడటం కోసమే. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక అధ్యయనం ప్రకారం క్రికెట్ ఆడుతున్నప్పుడు పెద్ద వాళ్ళు కూడా, పెద్ద ఉద్యోగాల్లో ఉన్న ఐటీల్లో చేస్తున్న ఉద్యోగస్తులు కూడా సెలవు పెట్టి బెట్టింగ్ కోసమే వెళ్తున్నారంటే అర్థం చేసుకోండి. సో ఈ బెట్టింగ్ని ఒక వ్యసనంగా మారిపోయిన తర్వాత, అలవాటుగా ప్రారంభమై వ్యసనంగా ఎదిగి రుగ్మతగా అది స్థిరపడిపోతుంది మన దగ్గర. సో అక్కడ మెల్లగా మీరు డబ్బులన్నీ అయిపోయినాయి, శాలరీ వచ్చేదాకా వెయిట్ చేయాలి. శాలరీ వస్తుంది, మీ ఇంటి బడ్జెట్ మొత్తాన్ని పక్కన పెట్టేసి ఈ బడ్జెట్ మొత్తాన్ని, మీ శాలరీ మొత్తాన్ని దీంట్లో పెట్టేశారు. శాలరీ ఖర్చు పెట్టేసిన తర్వాత ఇంట్లో బడ్జెట్ కోసం మీరు పక్క నుంచి అప్పు తీసుకుంటారు. మీ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ మీకు అప్పు ఇచ్చాడు. ఆ అప్పుని ఇంట్లో ఖర్చు పెట్టకుండా మళ్ళీ మీరు బెట్టింగ్లో పెట్టి డబల్ సంపాదిస్తే అది బ్యాలెన్స్ అవుద్ది అనుకున్నారు, పెట్టారు, ఇది కూడా లాస్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా ఇంట్లో ఏమైనా సామాన్లు ఉన్నాయా అని చూస్తారు, సామాన్లు అమ్మడానికి. మొబైల్ మీరు ఏదో ఫ్యాషన్గా మీరు ఉద్యోగం వచ్చిన కొత్తలో కొనుక్కున్నారు ఐఫోన్ ఒకటి, దాన్ని సెకండ్ హ్యాండ్లో ఓలక్స్లో దేంట్లో పెట్టి అమ్మేస్తారు. అలాగా సామాన్లు అన్నీ అమ్మేస్తారు. జాయింట్ ఫ్యామిలీ అయితే మెల్లగా భార్యను బెదిరిస్తారు, అర్జెంటుగా ఆఫీస్లో అంటే అబద్ధాలు పూర్తిగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఉన్న వ్యసనం అలాంటిది. భార్య దగ్గర ఉన్నవి నగలు తీసుకుంటారు. మా ఫ్రెండ్కి పాపం సర్జరీ అయిందంట, మన దగ్గర డబ్బులు లేవు, ఆయన అడిగాడు అర్జెంటుగా కొంచెం నీ గోల్డ్ ఏమైనా ఉంటే గోల్డ్ పెడతారు. గోల్డ్ వచ్చిన డబ్బులు కూడా మాయమైపోతాయి. ఇంకా మెల్లమెల్లగా ఇంట్లో భార్యను అడిగి తీసుకున్న గోల్డ్ని ఈ తర్వాత మీరు చెప్పకుండా పడుకున్నాక దొంగతనం చేస్తారు. అంటే దొంగతనం అలవాటు అయిపోయింది. భార్యది అయిపోయిన తర్వాత అమ్మ ఆస్తులు కూడా, అంటే అమ్మ నగలను కూడా తీసుకుంటారు. ఇలా ఒక్కటి మొత్తం పోతుంది. బయట ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తారు. ఎవరు కనపడినా అప్పులు అడుగుతూ ఉంటారు. మీకు భయం పట్టుకుంటుంది. ఇంకా అప్పుడు మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ సూసైడల్ టెండెన్సీకి వెళ్ళిపోతుంది. ఇంకా నా జీవితం వృధా అనే స్థాయి దాకా మీరు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ బలహీన క్షణంలో మీరు ఆత్మహత్య చేసుకుంటారు. అలాగా జరుగుతున్నాయి కొన్ని. ఇంకా కొంతమంది అమ్మా నాన్నలకు అప్పులన్నీ చేసిన తర్వాత వాడు కనిపించకుండా పోతాడు. అప్పుల వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటారు. అమ్మా నాన్నలు ఆ భారాన్ని భరించలేకపోతారు, లేకపోతే ఈ అవమానాన్ని దిగమింగలేకపోతారు. వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ తర్వాత భార్య ఎన్నాళ్ళని భరిస్తుంది? భార్య అంటే భరించేది అని రకరకాల అర్థాలు చెప్పడం కాదు ఇక్కడ. భార్య బిడ్డలు ఏం చదువుతున్నారో తెలియట్లేదు, సమయానికి ఫీజులు కట్టట్లేదు, ఇంట్లో వచ్చి వాళ్ళు రోజు గొడవ పెడుతున్నారు. అమ్మ మా ఫీజు కట్టకపోతే నెక్స్ట్ సెమిస్టర్లో పంపించేస్తానంటున్నారు. భార్య వచ్చిన తర్వాత చెబుతుంది ఉండవే, ఎందుకంటే విసుగు ఎక్కువైపోతుంది. వీడు ఎక్కడక్కడ కోల్పోతున్నాడు కనుక ఆ కోపం అంతా వాడికి పెరిగిపోతుంటుంది, టెన్షన్ పెరిగిపోతుంది, హెల్త్ చెడిపోతుంది, బీపీ వచ్చేస్తుంది, రకరకాల హెల్త్ ఇష్యూస్ వాడికి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత భార్య ఏం చెప్పినా వినడం. ఆమె చెప్పడం మొదలు పెట్టేసరికి భార్య మీద అరుస్తాడు. అరిచిన వాడు అలాగే ఉండడు, ఆ తర్వాత కొడతాడు. కొట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. పెద్దలు తీర్చడానికి వస్తారు, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపోని చెప్పేస్తాడు. డైవర్స్ చాలా సందర్భాలు. అంటే మనం చేసిన అధ్యయనంలో మన భారతదేశంలో 2024లో 16 డైవర్స్ కేసుల్లో కేవలం బెట్టింగ్ వల్ల వచ్చిన గొడవల వల్లే జరిగినాయి. అంటే అర్థం చేసుకోండి, అంటే కాపురాలు ఎలా కూలిపోతున్నాయో ఈ బెట్టింగ్ అనే ఒక అతి భయంకరమైన జాడ్యంతో. సో ఇందాక నేను మన ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఒక ఆయన రాయలసీమలో, ఒక ఆయన గంగాధర నెల్లూరు మండలం అనుకుంటుంది, ఆ ప్రాంతంలో ఒక ఆయన కాస్త కోస్త పొలం ఉంటే అమ్మేసి కూతురు పెళ్లి చేయడానికి 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఒక చోట పెట్టాడు. ఒక 10 లక్షల రూపాయలు
అప్పుడే అడ్వాన్స్ ఇచ్చేసాడు పెళ్లి కోసం అని చెప్పి. ఆ మిగతా 10 లక్షలు ఎక్కడున్నాయో కుమారుడు ఉన్నాడు కదా బెట్టింగ్ రాజా, వాడు వెతికి మెల్లగా తీసుకుని వెళ్ళిపోయాడు. పెళ్ళి ఆగిపోయింది. సో పెళ్లి కూతురు అంత ఆల్మోస్ట్ అంతా పెళ్ళికి కావాల్సిన సరంజామా అంతా రెడీ అయిపోయిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగిన తర్వాత అతను ఏం చేయాలో తెలియక భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇలాగా రకరకాల ఎత్తుగడలు వేసి వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు చావటము లేకపోతే చంపేయటము, ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక రుగ్మత. ఈ బెట్టింగ్లో క్యాసినో అని చెప్పి ఇంకొక అతి భయంకరమైన ఇది ఉంది. క్షణాల్లో మీరు లక్షాధికారి అవుతారు, క్షణాల్లో మీరు దివాలా తీస్తారు. అదనమాట. ఇప్పుడు మన రాష్ట్రం మన దేశంలో కూడా 2-3 చోట్ల అది ఉన్నది. దేశం అంతా బ్యాన్, అది అఫీషియల్గా అయితే బ్యాన్. గోవాలో ఉంది అది. గోవాలో ఎందుకు ఉందంటే ఎక్కువ అంతర్జాతీయ మెయిన్ టూరిస్టులు వస్తారు కనుక దానికి ఒక ప్రత్యేకమైన పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. అలాగే సిక్కిం స్టేట్లో కూడా ఉంది. కొన్ని లాటరీలు మనకు తెలిసిందే కదా. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా భాగ్యలక్ష్మి లాటరీ అని ఉండేది. అలా కేరళలో చాలా లాటరీ ఉండేవి. ఇప్పుడు దేశవ్యాప్తంగా లాటరీస్ అనేవి బ్యాన్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గోవా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం లాటరీలతో పాటు ఈ క్యాసినోలు కూడా ఉన్నాయి. క్యాసినో అంటే అది దట్ ఈస్ అన్ ఇటాలియన్ వర్డ్. నేను అది దాన్ని ఏంటని చూశాను. క్యాసినో అంటే ఏంటంటే ఇట్స్ ఎ క్లోజ్డ్ రూమ్ వేర్ ప్లేయింగ్ ఈజ్ డన్ అని చెప్పారు. ఒక 4-5 కూర్చుని చిన్న చిన్న పందాలు కాల్చుకుంటూ ఉండేదాన్ని క్యాసినో అని పెట్టారు. అక్కడ జరుగుతుంది, గోవాలో జరుగుతుంది ఏంటంటే చక్రం. ఆ చక్రంలో 18 రెడ్ 18 బ్లాక్ రంగులు ఉంటాయి. ఒక 3 మాత్రం గ్రీన్ ఉంటాయి. 1 to 18 ఇటు నుంచి 1 to 18 ఏది పడినా కూడా గ్రీన్ వచ్చినప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. డబల్ అంటారు దాన్ని. ఫస్ట్ 1000 రూపాయలు వేస్తారు మీరు. 1000 రూపాయలు వేస్తే కిరణం తిప్పినప్పుడు 18 రెడ్ వచ్చింది అనుకోండి, ఫినిష్. మీరు అడిగింది ఏదో అది రాదు. సో ఈ రెడ్, గ్రీను, బ్లూ, అదే గ్రీన్ ఏమో విన్నింగ్, ఆ మిగతా 2 లూజ్ అవటం. ఇలాగ నేను నేర్పుతున్నాను అనుకోండి, నాకు కూడా తెలియదు. నేను ఉత్తినే స్టడీ చేసిన దాని ప్రకారం చెప్తున్నా. ఆ చక్రంలో వచ్చిన నెంబర్ 18 వేస్తారు అనుకోండి, మీరు 1000 వేస్తే 18,000 వస్తుంది మీకు. 17 దగ్గర ఆగితే 17,000 వస్తుంది మీకు. ఇలాగా అసలు కళ్ళ ముందే అది స్వర్గం కనబడుతుంది. కళ్ళ ముందే కోటీశ్వరుడు అయిపోతున్నట్టు. 1,00,000 రూపాయలు వేసాడు అనుకో, 18 దగ్గర ఆడింది 18 lakhs. మీరు అసలు ఏం కష్టపడకుండా. ఉద్యోగం అయితే 18 నెలల్లో పనిచేస్తే తప్ప మీకు అంత రాదు. కానీ 5 నిమిషాల్లో మీరు ఆ డబ్బు సంపాదించేశారు. లాస్ట్లో మొత్తం 50 లక్షలు వేస్తే ఒక 15 దగ్గర ఆగింది అనుకో, కోట్లలోకి వెళ్ళిపోతుంది. కానీ వేస్తారు, టక్మని వచ్చి గ్రీన్ దగ్గర అవుతుంది, ఫినిష్, మొత్తం పోయింది. అక్కడేంటి మీరు తప్పుకోవడానికి లేదు ఛాన్స్, మొత్తం ఇచ్చేయాల. చుట్టుపక్కల పెద్ద మాఫియా రౌడీలు ఉంటారు అక్కడ. ఏం మాత్రం మీరు తేడా చేస్తే కుమ్మేస్తారు లోపల పడేసి. అంత భయంకరం. అంటే ప్రాణాలకు కూడా గ్యారంటీ లేని ఒక జోదం ఏదో ఉందంటే అది క్యాసినో. ఇది కాక ఇంకొకటి స్లైడ్ బోర్డ్ అని ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు మన ఫోన్ ఓపెన్ చేయకంటే టట్టర్ నంబర్లు వస్తుంటాయి కదా, రమీ అంటారు దానికి మన హీరోలు కూడా కొంతమంది ప్రచారం చేసినట్టు ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి యూట్యూబర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఆ మధ్య హర్ష సాయి అనుకుంటా, హర్ష సాయి కూడా చేస్తే అతను దాన్ని చాలా బాగా సమర్థించుకున్నాడు. పెద్ద హీరోలే చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటని. నువ్వు చేస్తే తప్పు కాదు బాబు, నువ్వంటే వెరి జనాలు నీ వెనకాల పడుతున్నారు కదా, నువ్వేదో పెద్ద ఉద్ధరిస్తావు ఈ సమాజాన్ని, నువ్వేదో పేదవాళ్ళని తీసుకెళ్ళి భోజనాలు పెట్టిస్తున్నావు, లేకపోతే ఇల్లు లేనివాడికి ఇల్లు ఇస్తున్నావు, ఒక బార్బర్కి ఏమో షాప్ అంతా పెట్టించావు, నీకు పెద్ద సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది కనుక నువ్వు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయావు కదా, నువ్వు చెప్తే వింటారు వాళ్ళు. కనుక ఎవడో పెద్దోడు చెప్పాడు కనుక నేను చెప్తే తప్పులేదు అని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఎక్కువ మేసింది మీడియా ఆయన్ని. ఇప్పుడు మాకు లోకల్ బాయ్ అని ఒక విశాఖపట్నంలో నిన్నగాక మొన్న ఒక 3 days క్రితం వాడిని అరెస్ట్ చేశారు. వాడు చేసింది ఏంటంటే ఇదే, ఈ బెట్టింగ్లన్నీ పెట్టి నేను ఇలా చేశాను, నేను అందుకని ఈ రోజున కోటీశ్వరుడు అయిపోయాను, మీరు కూడా చేయండి అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అది కేసు బుక్ అయింది హైదరాబాద్లో. సజ్జనార్ చాలా సీరియస్గా తీసుకుని వీటిని విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. తర్వాత ఎంతమంది ఉన్నారో దీంట్లో దాని మీద ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఆరా తీస్తే అలాంటి వాళ్ళు బుక్ చేస్తే కొంతవరకు కొంతన్నా ఇది జరుగుతుంది. ఇప్పుడు ఆడిన వాడు పదే ఆడటానికి కొంతమంది సైకాలజిస్ట్ని అడిగాను, ఏంటండి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, అప్పుడు ఎలాగ ఉంటుందంటే
ఎగ్జైట్మెంట్ అనేది బాగా పెరిగిపోతుంది. వస్తుందా రాదా, వస్తుందా రాదా, గోల్డ్ అయిపోతాయి, గోల్డ్ కొనుక్కొని తినేస్తారు. ఇక అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు జుట్టు పిక్కోటాలో లేకపోతే ఇలా చేసుకోవటాలో ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎంజైమ్ రిలీవ్ అవుతుంది లోపల, దాన్ని అంటారు హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు కోపమైనా వస్తుంది, లేకపోతే బలహీనమైన అవుతుంది. బలహీన పడిన వాడు ఆత్మహత్య చేసుకుంటాడు, కోపం వచ్చినవాడు ఎదుటి వాళ్ళని చంపేస్తాడు. ఇవి రెండు ప్రధానమైన కారణాలుగా ఈ బెట్టింగ్ విషయంలో చెప్తూ ఉన్నారు. కాపురాలు కూలిపోతున్నాయి ఎలాగ. మరి ఇలాంటి వాళ్ళని ఎలాగ మనం బయట తీయాలంటే ఒకటి ఏంటంటే బ్యాన్ అని మనం చెప్పాం, కానీ విదేశాల నుంచి వస్తున్న యాప్ని మనం ఆపలేకపోతున్నాం కదా. ఇప్పుడు చైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. చైనా లాంటి దేశంలో ఏది కావాలా ఏది వద్దు అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. మన దేశంలో అలా చేయలేకపోతున్నాం. అంటే చాలా దేశాలు చేయలేవు, ఎందుకంటే ఆకాశానికి ఫెన్సింగ్ వేయటం అంటే చాలా కష్టం, ఎందుకంటే శాటిలైట్ ద్వారానే ఇవన్నీ వస్తాయి కనుక. సో పటిష్టమైన చట్టాలు మనకు ఉన్నా కూడా వాటిని అమలు విషయంలో మాత్రం నిజంగానే చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలని హైలైట్గా చేసుకుని ఎలాగైనా వీళ్ళు బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు, దానికి మళ్ళీ ఎవడో ఒక పొలిటీషియన్ ఎవడో కూడా ఫోన్ చేసి వాడు వదిలేసాడు అని చెప్పేస్తాడు. అలా కాకుండా ఒకసారి వాడికి ఎంత భయంకరమైన శిక్ష వేశారో అనే దాన్ని ఎక్కువ ప్రచారం కల్పిస్తే మిగతా వాళ్ళు అటువైపు వెళ్లకుండా ఉంటారనేది ఒక పరిష్కార మార్గంగా ఉంటుంది. ఇవి కాక నిజంగా ప్రతి ఒక్కదానికి డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి కదా, మనకు డ్రగ్స్ ప్రస్థానం వచ్చింది కదా. ఈ బెట్టింగ్ చేసేవాళ్ళు డ్రగ్స్ ఎక్కువగా సేవిస్తారు, ఎందుకంటే మత్తులో ఉండిపోవడానికి, ఆ బాధ తెలియకుండా పోయిన బాధ, డబ్బులు పోయిన బాధ తెలియకుండా ఉండడం కోసం డ్రగ్స్ అంటే రెండో భయంకరమైన అలవాటు కూడా వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అనేది ఇంకొక దీని అధ్యయనంలో వచ్చిన సమాచారం. కానీ వీళ్ళని బయటికి తీసుకురావడానికి కూడా కొన్ని సంస్థలు ఏ పాటికి వచ్చేసినాయి. అంతే మనకు రెమెడీలు పక్కనే ఉంటాయి కదా, సో ఆ సంస్థలు అంటే బ్రెయిన్ కోచెస్ అని ఉంటారనమాట. నీ బ్రెయిన్ని కొంచెం మళ్ళిస్తారు. అంటే ముందట జనరల్గా ఏంటంటే మనం జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి కౌన్సిలింగ్ తీసుకుంటాం, కానీ వాళ్ళు జ్ఞాపక శక్తి లేకుండా చేస్తారట. అంటే ఏంటి, మీరు ఈ బెట్టింగ్ నెంబర్లానికి ఎన్ని గుర్తులు పెట్టుకుని కదా మరి ఆడుతున్నారు, అది మర్చిపోతే మీరు నేను దేనికి పనికిరాను, ఏది ఈ బెట్టింగ్ ఆడటానికి పనికిరానే ఒక భావం వస్తుందేమో అని ఆశతో వాళ్ళు ఆ పని చేస్తున్నారు అనేది ఒక కోచ్ చెప్పిన వాళ్ళని మనం సంప్రదిస్తే ఆ కోచ్ చెప్పిన ఇది అనమాట. ఏదేమైనా ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, బాగా డబ్బు ఉన్న వాళ్ళ బిడ్డలు అయితే వాళ్ళకి ఇచ్చే ఏది పాకెట్ మనీనే లక్షల్లో ఉంటుంది కనుక ఆ లక్షల రూపాయలు ఏం చేయాలో తెలియక తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తారు. అదే పేదవాడైతే ప్రక్కన వాడిని చూసి వాడు చేసిన పుణ్యం ఏంటి, నేను చేసిన పాపం ఏంటి, నేను ఎందుకు ఇలా దౌర్భాగ్యంగా బతికేస్తున్నాను, నేను ఎందుకు ఎదగకూడదు అని చెప్పి ఈ షార్ట్ కట్ వేలో ఎదగాలనే ఒక తపనతో ప్రయత్నంలో వాడు ఈ ఉచ్చులో పడిపోయి ఈ రొచ్చులో పడిపోయి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. సో మనకి ప్రభుత్వం వైపు నుంచి అన్నీ చేయాలి అని అంటే మాత్రం అది అంత ధర్మం కాదు. ప్రభుత్వం తన పని తాను చేయాలి, నో డౌట్. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటూనే ఇంత పెద్ద ఏమైనా భయంకరమైన రుగ్మతను పారదలడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ప్రక్క అది ఉన్నా కూడా రెండో ప్రక్క నుంచి మన ఇంట్లో బిడ్డలు చేస్తున్నది ఏంటి, మనం వాడికి ₹1,00,000 పెట్టి ₹2,00,000 పెట్టి మొబైల్ ఫోన్ కొనిచ్చాం, ఐఫోన్ వాడుతున్నాడు మా అబ్బాయి అని చెప్పుకునే బదులు దానిలో వాడు ఏం చూస్తున్నాడు, కంటెంట్ ఏం చూస్తున్నాడు, ఈ బెట్టింగ్ల వైపు ఏమైనా వెళ్తున్నాడా, సడన్గా వాడి ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా, ఇలాంటివన్నీ గమనిస్తూ తల్లిదండ్రులు కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది. వాడికి ఇచ్చాం, ఫోన్ అడిగాడే ఇచ్చాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పేరెంట్స్ మధ్య ఉన్న ఇండిఫరెన్స్. అమ్మ ఏమో కొడుకుని సపోర్ట్ చేస్తుంది, నాన్న ఏమో కూతురుని సపోర్ట్ చేస్తాడు. సో అమ్మకు పొరపాటున ఏమన్నా కూతురుని అంటే తండ్రి ఆమెను మందలిస్తాడు అమ్మాయి ముందే. సో అప్పుడు బలహీనత తెలిసిపోద్ది, ఓహో మనం ఏదన్నా ఉంటే డాడీ దగ్గర చేసేసుకోవచ్చు అనమాట అని. ఇలాంటి కొన్ని కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అంశాలను కూడా వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని ఇంకా రెచ్చిపోయే ఆస్కారం ఉంది కనుక అవి తగ్గించుకోవాలి ముందు పేరెంట్స్. ఒకవేళ ఏమైనా మాట్లాడుకుంటే వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోవాలా, వాళ్ళ ముందే ఘర్షణ పడితే తప్పనిసరిగా వాళ్ళకి కొంత అలసి వస్తుంది. సో దాని నుంచి వాళ్ళు విచ్చలవిడితనానికి అడుగులు వేస్తారు. సో బెట్టింగ్ అనేది చావటం కాకుండా చంపేస్తుంది. ఇప్పుడు ఇది ప్రపంచాన్ని కుదిపేస్తున్న వాళ్ళు ఏమేమి కోల్పోతారు, కుటుంబం పోతుంది, ఉద్యోగస్తుడైతే ఉద్యోగం పోతుంది, ఫ్రెండ్ సర్కిల్ పోతుంది, సోషలైజేషన్ మిస్ అవుతుంది. సోషలైజేషన్ అంటే అంతకుముందు ఎవరిగా పలకరించడం అంత ఉండేది, ఇప్పుడు అది ఏముండదు. లోపల కూర్చుంటాడు, ఇంట్లో కూర్చుని గోల్డ్ కోరుకుంటూ ఉంటాడు.
సో సోషలైజేషన్ కూడా పోతుంది, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది, ఇంట్లో వాళ్ళని కోల్పోవాల్సి వస్తుంది. అయితే బికారి, లేకపోతే హత్యాకాండ చేసే ఒక ఒక కిరాతకమైన పాత్రగా వాడు బయటకు వస్తాడు బెట్టింగ్లో కనుక మునిగితే. వీటిని అరికట్టాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాలతో పాటు ఇటు సమాజం మీద కూడా ఉన్నది. మన పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ముందే మనం పసిగట్టి దాన్ని కనుక మనం ఎలాగైనా ఎదుర్కోవాలనే ఒక కోణంలోంచి కనుక ఆలోచిస్తే తప్పనిసరిగా దీనికి కూడా ఒక రెమెడీ ఉంటుంది. బెట్టింగ్ ప్రాణాలు తీసే ఒక మహమ్మారి, ఆ మహమ్మారిని పారద్రోలడానికి మనం అందరం కృషి చేద్దాం. ఇది మీకు బాధతో చెప్పినా కూడా కొంతలో కొంత అయినా ఒకరిద్దరిలో అయినా మార్పు వస్తే నేను చేసిన ఈ ప్రయత్నానికి సార్థకత ఉంటుందని చెప్పి భావిస్తూ నమస్తే, మీ బాపీ గారు.